నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు జయ. జయ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? మేము కారు గుర్తుకే ఓటేస్తా అని అనుకుంటాను. కాదు, ఈయనే నవీన్ యాదవ్ అన్నది ఏ రోజు ముఖం కనపడలే. ఇప్పుడు వచ్చి మైకులు పెట్టుకొని మాకు ఓటు వేయండి అంటే మాకు ఏం చేసిండు? మీ ఇళ్ళల్లో పని చేసుకుంటాం 20 సంవత్సరాలు అవుతుంది మీ వీడికి వచ్చి. కనీసం మాకు కరెంటు బిల్లు కూడా మన అది చేయలే, ఫ్రీ చేయలే, మన ఏది చేయనప్పుడు ఎందుకు ఎత్తాం ఆయనకు ఓటు? ఫ్రీ బస్సులు అని పెట్టిర్రు. ఎప్పుడైనా ఒకసారి పోతే చికెలు ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటారు. ఏం లాభం అది పెట్టి? పెంచినా అని బత్తరు మా సొంటలో. నాకు షుగరు, బీపీ అన్ని రోగాలు మునిగిపోయినాయి. సత్తాన ఏం లాభం? ఆయన గెలిచే లాభం, ఈయన గెలిచే లాభం. మా పేదలకు ఏం చేయనప్పుడు ఎవరికి ఎందుకు వేయాలి? మా ఇంట్లో 4గురికి ఉన్నాయి ఓట్లు. వేయద్దు అని అనుకుంటాను ఇప్పటి వరకు. దేనికి వేయాలి, ఏం చేయడానికి ఎందుకు వేయాలి అని ఊకుంటానా. ఎవ్వరు వచ్చినా మాకు ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడైతే మీరు కాంగ్రెస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ దేనికి ఓటేసే ఉద్దేశం అయితే లేదు? ఏమి లేదు, ఓటేసే ఉద్దేశమే లేదు. నా వరకు అయితే నాకు ఏం చేయలేదు. 20 సంవత్సరాలు అవుతుంది. రూమ్ రెంట్లు అయితే చిన్న రూమ్కే 7,000 8,000 అవుతాయి. మాకేమన్నా మరి ఇంటి రెంటు కట్టుకోలేక చస్తారా అని ఏమన్నా ఫ్రీ పెట్టినరా? మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చినాయి? ఏది రాలే. బీఆర్ఎస్ లో కూడా మీకు ఎటువంటి పథకాలు రాలేదు, కాంగ్రెస్ లో కూడా ఎటువంటి పథకాలు రాలేదు? ఏమి రాలేదు నాన్న. ఏమి రానందుకు ఓటు వేసి ఏం లాభం? వాళ్ళకి వెళ్తే వాళ్ళే మంచిగా ఉంటారు. వాళ్ళే ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ తరతరాలు కూర్చొని తినే అంత సంపాదించుకుంటారు, చస్తాను. మా సొంటలో కష్టం చేయలేక మేము చస్తాను. వేసి ఏం లాభం? సో ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మీకు ఏ సహాయం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి. మీరు మీకు ఎటువంటి పథకాలు రావాలనుకుంటున్నారు? మాకు ఇండ్లు కావాలి, గవర్నమెంట్ ఇల్లు కావాలి, పింఛన్లు పెంచాలి. మన ఈ ఫ్రీ బస్సు పెట్టిండ్రు, పెట్టిన ఏం లాభం? కొట్టుకొని చస్తారు. ఏం లేదు. మాకు ఈ పింఛన్లు పెంచిన కొంచెం మా సొంటలో పని చేసుకున్న వాళ్ళం, షుగర్ బీపీ ఉన్న వాళ్ళం, ఇంకా మందులకో దేనికో దానికో అవుతాయి. ఏం లాభం నాన్న? ఎవడు వచ్చినా ఏం పెడతలేరు. పెంచినా అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, ఏది లేదు. మీకు రేషన్ కార్డులు అవి వచ్చినాయా? రేషన్ కార్డు వచ్చింది. ఆరోగ్యశ్రీ రావట్లేదా? ఆరోగ్యశ్రీ లేదు. లేదా? ఇక మాకు హాస్పిటల్లో పోతే మొన్న కిడ్నీ 2 చేతిలో వచ్చింది రాయి, కిడ్నీలో ఇంత పెద్ద రాయి ఉన్నది. మన ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకోపోతే దాని మీద చేయమా అమ్మ అన్నారు. 1,00,000 రూపాయలు అయితే పెట్టుకున్నాం. ఈ చెవుకు ఆపరేషన్ అయింది, అప్పుడు పెట్టుకున్నా. ఇక పేదల్లో అప్పులు తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు బంగారం రేటు కూడా పెరిగింది. ఏమన్నా తీసుకోవాలన్నా, ఏమన్నా అమ్మాలన్నా కానీ మా సొంటలు పేదలు సావాల్సిందే కానీ హాస్పిటల్లో పోయి ఏం పెట్టుకునేది అదే లేదు. ఎవరికో పెడతారు, ఎవరికో ఇస్తారు. మా సొంటలోకి ఇస్తే మా పేదలం బతకాలి, పేదలకు ఏదైనా ఒకటి చేయాలి. 20 సంవత్సరాలు అవుతుంది. మాది వరంగల్ అవతల పల్లెటూరు. అక్కడి నుంచి వచ్చి చిన్నపిల్లలు అప్పుడు వచ్చి ఇన్నే బతాను. మా ఆయనే లేడు, కష్టం చేసి బతాను. ఇంతవరకు చేసుకుంటూనే వస్తాను. ఏది లేదు, గవర్నమెంట్ సొమ్మే లేదు. ఏం లాభం నాన్న? ఏం లాభం లేదు. రామ్మోహన్ రావు సార్. రామ్మోహన్ రావు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు. సో ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ భార్య పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అలాగే బీజేపీ పార్టీలు కూడా పోటీ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ అంటే వాళ్ళు 20 years నుంచి చేస్తున్నాడు ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా ఆయనకున్నారు. ఇప్పుడు గోపీనాథ్ అంటే వాళ్ళ మిస్సెస్కి ఏం తెలియదు కదా అంత. ఏదో ఇప్పుడు చనిపోయారని చేస్తారు కానీ మామూలుగా వేయరు. బీజేపీ అంటే అసలు వేయరండి. బీజేపీ అసలు లేదు. వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది. ఇంతకుముందు మనకి రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో ఈ 2 పార్టీస్ ఉన్నప్పుడు ఏ పార్టీలో మీరు ఎక్కువ డెవలప్మెంట్ నోటీస్ చేశారు? కాంగ్రెస్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇచ్చారు ఒకటి, తర్వాత ఫ్రీ బస్ ఇచ్చారు, తర్వాత గ్యాస్ ఇచ్చారు, తర్వాత ఇంకేంటి గ్యాస్ మళ్ళీ 2,500 ఇచ్చారు కదా.
సో రైతు బంధు అని రైతు బంధు కూడా ఇచ్చాడు. సో బయట టాక్ ఏంటి అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికంటే కాంగ్రెస్ వాళ్ళు తక్కువ చేశారని చెప్పేసి అయితే చాలా మంది అంటూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ అంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళ డాడీ కంపల్సరీగా గెలుస్తారు. ఇప్పుడు ఈ నియోజకం మొత్తం జూబ్లీ నియోజకం మొత్తం ఇప్పుడు నవీన్కే ఉందన్నమాట. నవీన్ యంగ్ కదా, అన్నీ తెలుసు అదే. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్కి ఓట్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే మనకు కావాల్సింది చేస్తున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చాడు, తర్వాత ఏంటది ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చాడు, ఫ్రీ బస్ వేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటి, అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఇచ్చినవన్నీ 90% అయిపోయినాయి. ఎందుకంటే వచ్చి 2 years కూడా కాలేదు ఆయన, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇమ్మీడియట్గా వస్తే ఎట్లా? వాళ్ళు 10 years చేసి చాలామంది రేషన్ కార్డులు ఇవ్వలేదు మెయిన్. ఇప్పుడైతే మీరు కాంగ్రెస్ అయితే గెలుస్తుంది అనుకుంటున్నారు కంపల్సరీగా, మీ ఒపీనియన్ ప్రకారం? ఎస్ థ్యాంక్ సో యూ. వీళ్ళ దగ్గర మీకు ఎక్కువ డెవలప్మెంట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి. ఏమి లేని వాళ్ళకి కూడా అన్నీ ఇస్తున్నాడండి. చదువు లేని వాళ్ళ చదువు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం. ఓకే. ఆయన హాయ్, మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఎస్. సో ఇప్పుడు జరుగుతున్న ఈ జూబిలీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇంతకు ముందు బీఆర్ఎస్ఏ ఉంది కదా, సో ఆ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి ఈ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు ప్రజెంట్ కూడా మేము బీఆర్ఎస్ఏ గెలిపించుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు మీకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారా? ఆల్మోస్ట్ నెరవేరినట్టే అండి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి పైన రూలింగ్లో కాంగ్రెస్ ఉంది. అవును. సో లోకల్లో బీఆర్ఎస్ గెలవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవా? ఇబ్బందులు ఎలాంటివి ఉండేవండి, కాన్స్టిట్యూట్ పరంగా అయితే ఏమి ఇబ్బందులు ఉండేవి. సో ఇప్పుడు పైన కాంగ్రెస్ గెలిచింది కదా, సో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారా? హామీలు మీకు గెలందే ఉంది నెరవేరినట్టు మీకు అనిపిస్తుందా? అనిపించింది. అంటే మీ ఒపీనియన్ మా ఒపీనియన్ పరంగా అన్నీ నెరవేరలేదు హామీలు ఏమి, అది అందరికీ తెలిసిందే. మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అందులో. సో ఇంతకుముందు మనం బీఆర్ఎస్ రూలింగ్ చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ చూస్తున్నాం. వాళ్ళిద్దరికి మధ్య మీరు ఎటువంటి డిఫరెన్స్ని నోటీస్ చేశారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడే కొంచెం బెటర్గా ఉండేనండి. కాంగ్రెస్ పరంగా చూస్తే అంత డెవలప్మెంట్ అనేది ఏం లేదు. సో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పటికీ మీరు డెవలప్మెంట్లో ఎటువంటి మార్పులు చూశారు? మార్పులు అంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు, అవును. అది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. సో వాళ్ళ పరంగా బాగుంది అనిపించిందా మీకు? కాంగ్రెస్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ బాగుంది అనిపించింది? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది అనిపించిందండి. సో అంటే ఈ ఫ్యూచర్లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది? బీఆర్ఎస్ వస్తుంది 100%. మీ పేరు? వ్యాసకుమార్. సో ఇప్పుడు జరుగుతున్న ఈ బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ అయితే అనుకుంటున్నాం. బీజేపీ గెలవబోతుంది అని ఉన్నది మాకైతే. సో ముందు మాగంటి గోపీనాథ్ గారు అయితే రూల్ చేశారు కదా, అవును. సో ఆయన ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఒక్కటి కూడా డెవలప్మెంట్ జరగలేదు. అన్నిటి దగ్గర అన్ని బస్సులకు జస్ట్ మేము పోయి చూస్తే అయితే ప్రతి ఒక్క బస్సులో అది ఏరులై వాడుతున్నాయి. వానాకాలంలో వాన ఎట్లా వాడుతాయి అట్లా డ్రైనేజ్ నీళ్ళు వాడుతున్నాయి కాడ. అన్ని డ్రైన్ వాటర్ వాడుతున్నాయి. రోడ్స్ అయితే మొత్తం గుంతలమయమనే ఉన్నది. ఒక్కోళ్ళకు వాటర్ కూడా 2 daysకి 3 daysకి కూడా కరెక్ట్ రావడం లేదంట. అప్పుడు ఏమన్నారు, ఫ్రీ వాటర్ అని, ఇన్ని లీటర్స్ అని. ప్రతి ఒక్క ఇంటికి పోయి మేము 30 కొడితే అయితే ఒక్కొక్కరికి బిల్స్ అయితే 25,000 30,000 బిల్స్ మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా అయింది అని అంటున్నారు. ఫ్రీ కరెంట్ అన్నారు మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ అన్నారు. ఆ ఫ్రీ కరెంట్ అవుతలేదంట, ఏమవుతలేదు. అందరూ అదేంటి మన ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. ఇందిరమ్మ ఇల్లులు ఒక్కటి కూడా ఇక్కడ మన ఈ ఏరియాలో అయితే ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదని చెప్పారు అన్న. సో ఇప్పుడు కనుక మీరు చెప్తున్నారు కదా బీజేపీ పార్టీ అని, బీజేపీ పార్టీ వస్తే ఈ డెవలప్మెంట్స్ అన్ని ఖచ్చితంగా చేస్తుంది అనుకుంటున్నారా? చేస్తుందండి, చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు రూలింగ్ సెంట్రల్లో రూలింగ్ ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి ఫండింగ్ తెచ్చి కొంచెము, ఇప్పుడు మనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారి త్రూ మనకు ఫండింగ్ వచ్చి అక్కడ నుంచి కూడా ఫండ్స్ వచ్చి ఇక్కడ రూల్ చేసే స్కోప్ చాలా విధంగా ఉన్నది. ఎందుకంటే డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనకు ఏమన్నా హైదరాబాద్లో కొంచెం మార్పు అనేది కనబడుతుంది. లేకపోతే ఈ 2 years అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. పోలీసు వాళ్ళకు ఒక సేఫ్టీ లేదు, సామాన్య ప్రజలకు సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేనప్పుడు ఒక గవర్నమెంట్ ఉండి లాభమే లేదు తెలుసా, లాభమే లేదు. 2 years నుంచి
మనకు ఒక హోమ్ మినిస్టర్ అనేవాడు కూడా లేడు. హోమ్ మినిస్టర్ కూడా మన ఈయననే సీఎం చేతిలోనే ఉంది. సీఎం నిన్న ఇంత పెద్ద క్యాండిడేట్ మీద ఎవరు డీసీపీ మీదనే నిన్న ఒక కత్తి దాడులు అయినాయి అంటే ఇప్పుడు దాకా కూడా చూస్తున్నాం కదా. నేను ఒక 28 ఇయర్స్ ఉన్నాను, 28-30. ఇప్పుడు దాకా కూడా కత్తులు కటార్లు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ మీదకి లేవట్టుడు అనేది చాలా ఇది అంతా సోషల్ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇవన్నీ ఎక్కడ దారితీస్తున్నాయి అంటే ఒక ఎలక్షన్కి దారితీస్తలేవు, మొత్తం రౌడీజము గుండాయిజంకి నాంది వలుపుతున్నట్టు అవుతుంది ఎలక్షన్. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ ఫైనల్గా ఎక్కువ జనాలు రెస్పాన్స్ చూపించేటట్టు కనిపిస్తుంది? యూత్ ఆల్మోస్ట్ ఆల్ యూత్ 100% యూత్ అయితే కాంగ్రెస్ వైపే, కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి పోల్ రైట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ సైడ్ పోల్ రైట్ అవుతున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి పోల్ రైట్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.